వార్తలు కార్మికుల హక్కులను వారి శ్రమను సామాజిక నిర్మాణంలో వారి పాత్రను గౌరవిస్తూ నిర్వహించే వేడుక మేడే అని సిఐటియు జిల్లా కార్యదర్శి గీసా భిక్షపతి అన్నారు. ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ ముస్తాబాద్ లో మీడియా వేడుకలను కార్మిక సంఘాలు ఘనంగా నిర్వహించాయి. ఎర్రని దుస్తులు ధరించి ఎర్ర జెండాలతో తరలివచ్చిన కార్మికులు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోతుగల్ సుభాష్ విగ్రహం వద్ద కార్మికులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సంబరాలు జరిపారు. అనంతరం హమాలి సంఘం వద్ద జెండాను ఆవిష్కరించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో హమాలి సిఐటియు గ్రామ పంచాయతీ ఇతర అనుబంధ సంఘాలకు చెందిన కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారి జెండాలను ఎగురవేశారు. మేడే కోసం తమ ప్రాణాలను అర్పించిన కార్మికులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 గంటల పనిదినం, మెరుగైన వేతనాలు, ఇతర హక్కుల కోసం జరిగిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. కార్మిక సంఘాలను, కార్మికులను పట్టించుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని వెల్లడించారు. కార్మికులు సాధించుకున్న ఫలితాలు ఉద్యమాల వల్లనే పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనాలు రావడం లేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా నాయకులు నల్లబాబు, పారిశుద్ధ్య కార్మికుల మండల అధ్యక్షులు లోకిని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పల్నాటి బాబు, కార్మికులు లక్ష్మణ్, భిక్షపతి కిషన్, బాబు, పోష రాములు, రాజవ్వ, స్వరూప, సుధాకర్, ఎల్లయ్య, అశోక్, లక్ష్మీ దుర్గమ్మ, చంద్రకళ, భాగ్య తదితరులున్నారు. నివాళులు అర్పిస్తూ చెమటోడ్చి కష్టపడే శ్రమజీవుల కోసం ఈ మేడే రోజు వారి రక్తం తడిపి ఆ జెండాను ఎర్ర జెండాగా మార్చిన ఆ అమరులకు నివాళులు అర్పిస్తూ ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. శ్రమజీవికి సరైన వేతనం లేదు. ఆ వేతనాల కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్న సిఐటికు ధన్యవాదాలు తెలుపుతూ, సిఐటి అనేది ఒక రంగానికి, ఒక వర్గానికో కాదు, కార్మిక కర్షకులకు, హమాలీ కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు, గ్రామ పంచాయతీ కార్మికులకు అండదండగా ఉంటూ పోరాటాలు చేస్తూ సరైన వేతనం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ 29 రోజులు సమ్మె చేసిన ఆ రోజుల్లో గత ప్రభుత్వంలో ఎలాంటి వేతనం రూపాయి పెంచకుండా వారు ఆడికే సద్దుమణిగారు. ఇక వచ్చిన 29 చట్టాలు 4 కోట్లుగా విభజించి ఆ చట్టాలనే రద్దు చేసింది. ఈ మేడే కార్యక్రమానికి విచ్చేసిన కార్మిక సోదరులకు, సోదరిమణులకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ